ప్రతి ఇంటికి మంచినీరు అందించేందుకు ప్రభుత్వం మిషన్ భగీరథ కార్యక్రమానికి రూపకల్పన చేసిందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో గాంధీ పార్కులో 40 కోట్లతో నిర్మించిన 10 లక్షల మిషన్ భగీరథ మంచినీటి రిజర్వాయర్ ట్యాంకును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇటీవల వర్షాలకు రోడ్లపై బారిన దృశ్యాలను ప్రచారం చేసిన తీర్మానం మల్లన్నపై మంత్రి మండిపడ్డారు. కేవలం ఎవరో పంపిన వీడియోలను ప్రచారం చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. పెద్ద పెద్ద నగరాల్లో సైతం రోడ్లపై నీరు పారుతోందని, అదేవిధంగా సముద్రం పొంగి పొరలినప్పుడు ఎన్నో గ్రామాలు నీట మునిగే అవకాశాలు ఉన్నాయని, దానిపై దృష్టి సారించాలని మల్లన్నకు సూచించారు. కొందరు తాము చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక తప్పుడు ప్రచారాలకు పూనుకుంటున్నారని, వీటిని ప్రజలు నమ్మరని, ఇలాంటివి మానుకోవాలన్నారు. ఓకే గతంలో కూడా ఈ గాంధీ పార్క్ ఏదైతుందో అందరినీ లోపల కూర్చున్న పెడదామని చెప్పి సార్ ఇక్కడ షెడ్లు కూడా ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఉన్నట్టు కూడా హోల్సేలర్లోకి ఇచ్చినాం సార్, అటు కూడా ఇచ్చినాం సార్. మళ్ళీ మొత్తం రోడ్ల మీద పెడుతున్నారు సార్. ఆడకట్ల చచ్చిపోతే శవం తీసుకపోవట్లేదు సార్. మనం ఇప్పుడు హోల్సేల్ వాళ్ళకు మరి ఇదెందుకు ఇచ్చినట్టు సార్, లోపల అదేందుకు షెడ్లు వేసి ఇచ్చినాం కదా సార్. ఇదంతా విషయంగా ఇప్పుడు నిర్మల్ అంతా మంచిగా సార్. ఆడకట్టుకు పరిస్థితి శవం ఉండవస్తలేదు సార్. ఇప్పుడు ఇంత దారుణమైన పరిస్థితి. ఆ రోజు కూడా మనం మా చైర్మన్ గారు కమిషనర్ గారు మాట్లాడింది ఏమున్నది, ఇవన్నీ వీళ్ళకి ఏదంగా బయట ఓళ్ళని కూడా పెట్టద్దన్నాం సార్. ఆ పెట్టుట్లు ఏమైపోతున్నా సార్ అంటే శవం పోవస్తలేదు, ఒక సైకిల్ పోవస్తలేదు. బాగా అంటే బాగా చాలా ఇబ్బంది. ఇక టేల్ వేసింది సార్, కమిషనర్ గారికి చెప్తే ఇక్కడ టేల్ వేసింది సార్. ఇక్కడ రోడ్డు మీద కలెక్టర్ గారు వేయించమని చెప్తున్నాం సార్. ఇక్కడ రోడ్డు మీద బట్టలు అమ్ముకుంటూ తీసి టేలర్ ఇస్తలేదు సార్. ఇక్కడ టేలర్ అయితే ఇస్తలేదు సార్. ఇక్కడ టేలర్ కాదు సార్. ఇప్పుడు నాకు ఇబ్బంది అయితే లేదా సార్, అది ఇప్పుడు ఇబ్బంది అయితే లేదు. ఇప్పుడు మార్కెట్ లోపల పెట్టదని ఇప్పుడు ఇబ్బంది అయితే లేదు, మాకు ఇబ్బంది అయితే లేదా, మాకు ఇబ్బంది అయితే లేదా. బాగున్నాయి, కౌన్సిలర్లకు వార్డులో చేయాలని ఉంటుంది. నేను మొన్ననే మాట్లాడొచ్చినాను. ప్రతి కౌన్సిలర్ వార్డులో ఏ సమస్య ఉందో ఆ సమస్యను ఒక సంవత్సరం లోపల డ్రైనేజ్ కానీ సీసీ రోడ్లని కూడా తప్పకుండా పూర్తి చేపిస్తాము. మేము ఇచ్చినటువంటి మాట ఎత్తుకుపోయే సమస్య ఉండదు. ఇప్పటిదాకా ఆ విధంగా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం కాబట్టి రాజకీయాల్లో ఉన్నాము. వర్షం పడి మొన్న పొద్దున 9-10 గంటలకు గంట సేపు వర్షం పడ్డది. 15 సెంటీమీటర్ల వర్షం పడ్డది. వర్షం పడ్డప్పుడు మంచిర్యాల చౌరస్తా దగ్గర నీళ్లు వచ్చినాయి. పాపం మున్సిపల్ చైర్మన్ కానీ వాళ్ళ ఇంజనీర్ కానీ వాళ్ళ వర్కర్స్ అందరు పాపం లోపల దిగి వాళ్ళు భయంతో లేకుండా కూడా చెత్త ప్లాస్టిక్ పేపర్ తట్టుకుని అవన్నీ కూడా మొదటి పెద్ద వర్షం అవన్నీ తొలగించే క్రమంలో ఫోటో పెట్టి ఇంద్రకరణ్ రెడ్డి ఒక పాట పెట్టుకుంటూ దాన్ని వాట్సాప్లో చూపిస్తున్నారంటే దాని మీద తీర్మానం మళ్ళా మాట్లాడుతాడు. అంటే ఎక్కడ నీళ్ళు వర్షం పడ్డప్పుడు సముద్రాల చుట్టూ పొంగుతున్నాయి, సముద్రం పక్కకున్నాయి కూడా ఎన్నో గ్రామాలు మునిగిపోతున్నాయి. మల్లన్న కొంచెం చూడు, ఇటువంటి విషయాలు అనవసరంగా చేస్తే నీకే చెడ్డ పేరు. స్థానికంగా ఎవరిక్కడికి ఇలాంటి పంపగానే నువ్వు దుకాణం పెట్టుకొని కూర్చుంటే ఇది మాత్రం ఏ విధంగా ఉంటుందో. మరి నీళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తారు? వర్షం పడ్డప్పుడు ఆపుతావు నువ్వేమైనా? నీ ప్రకృతి నీ చేతిలో ఉందా? అది